ఇక అన్నవరంలో సిబ్బంది పర్యవేక్షణ లోపం వెలుగు చూసింది. అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. హైవే వద్దనున్న ప్రసాదం కౌంటర్ వద్దకు కొందరు భక్తులు వెళ్తూ ఉండగా ప్రసాదం ఉంచిన బుట్టల్లో ఎలుకలు తిరగడాన్ని వారు గుర్తించారు. పవిత్రంగా భావించే ప్రసాదం బుట్టల్లో ఎలుకల సంచారాన్ని చూసి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఈవో త్రినాథరావు ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్ల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశామని కూడా ప్రకటించారు. రైట్, ఇక మనం విజువల్స్ చూస్తున్నాం. అన్నవరం సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అన్నవరం ప్రసాదం కౌంటర్లలో ఎలుకలు తిరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా ఎదుగుతుందో పట్టుపల్లి నియోజకవర్గం అన్నవరం దేవస్థానంలో అయితే మాత్రం కోట్లాది మంది హిందువులను ఆరాధ్యంగా దైవంగా అన్నవరం సత్యదేవుని కొలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సత్యదేవుని ప్రసాదం అంటేనే భక్తులకి అమితమైన విశ్వాసం ఉంటుంది. ఆ పవిత్రమైన ప్రసాదం పట్ల అధికారులు సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చూస్తే హృదయ విదారకరంగా దృశ్యాలు అయితే మనకి కనపడుతున్నాయి. దీనికి సంబంధించి అన్నవరం వైజాగ్ హైవే మార్గంపై ప్రసాదం విక్రయ కేంద్రంలో రాత్రి 11 గంటల సమయంలో పొట్టులో నిలువ వచ్చిన ప్రసాదాలపై ఎలుకలు గుంపులుగా అయితే మాత్రం స్థైర్య వ్యవహారం అయితే చేస్తున్నాయి. ఒక భక్తుడు వీడియో తీసి వారి కౌంటర్ లో ఉన్న వారిని నిలదీస్తే వారైతే మాత్రం నిర్లక్ష్యమైన సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. ఏంటి ఇంతమంది భక్తులు మనోభావాల మీద మీరు ఈ విధంగా వ్యవహరిస్తారని చెప్పి అధికారులు అయితే మాత్రం కౌంటర్ లో ఉన్న వారిని అయితే మాత్రం నిలదీసిన భక్తుడైతే నిలదీశారు. దీనికి సంబంధించి నిర్లక్ష్యమైన సమాధానం రావడంతో ఒక్కసారిగా ఈఓకి అయితే మాత్రం కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ వ్యవహారం అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా ఒక జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క ఎన్విరాన్మెంట్ నిర్లక్ష్యం లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యం అనే దాని మీద అయితే మాత్రం పలువురు భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనా కూడా పొట్టులో ఉన్న ప్రసాదాలపై ఎలుకలు వ్యవహారం చేస్తుంటే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోకపోవడం, దానికి సంబంధించి ఏంటి అన్నవరం ఎంతో పవిత్రంగా ఈ ప్రసాదాన్ని ఇష్టంగా తింటారు, అటువంటి దానికి ఇటువంటి చర్యలు ఏంటి, దీనికి సంబంధించిన ఎటువంటి భద్రత లేకపోవడం, రేపు పొద్దున ఎవరికైనా ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని ఇస్తారని చెప్పి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆధ్యాత్మికంగా అయితే మాత్రం అన్నవరం డెవలప్ అయినప్పుడు కూడా ఈ ప్రసాదం కౌంటర్లో ఏదైతే మాత్రం నిర్లక్ష్యంగా నిష్పక్షపాతంగా కనపడుతుందని చెప్పి మరోపక్క భక్తులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఈవో కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈవో అది చూస్తూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.